ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? బాగా చేస్తున్నారు ట్రేడింగ్. మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ప్రాణ ప్రతిష్ట కోర్సులో మన స్టూడెంట్స్ అందరికీ కోర్సెస్ కంప్లీట్ చేయడం జరిగిందండి. సక్సెస్ఫుల్గా జరిగింది. టీమ్ మెంబర్స్ అందరూ కూడా వెల్ సాటిస్ఫైడ్. మార్కెట్ని చూసే విధానం మారిందంటున్నారు. ట్రేడింగ్ తీసుకోవడంలో భయపడడం లేదు. ఇవన్నీ మీరు కామెంట్ చేయాలి సార్. స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. ఆల్రెడీ కామెంట్ చేస్తూనే ఉన్నారండి. వెరీ హ్యాపీ ఫర్ దట్. సింపుల్ సార్. మార్కెట్ని ఫస్ట్ చూసే విధానం మారితే ఆటోమేటిక్గా ట్రేడింగ్ స్టైల్ మారుతుంది. మీకు మార్కెట్లో ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఆపర్చునిటీ తీసుకోవాలో తెలియనప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో మొత్తం లాసే అవుతారు. మనం ఈ రోజు మార్కెట్ ఏం జరిగింది చూద్దాము అండ్ రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి. సింపుల్. మీరు ఇక్కడ చూస్తే మీకు ఏం కనబడుతుందని మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు కనబడుతుంది కదా. కానీ ఎప్పుడు కూడా ఇలా 1-2 రోజులు చూడొద్దు సార్. 1-2 డేస్లో చూడొద్దు. ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ చూసుకోవాలి. అర్థమైందా సార్? ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ చూసుకోవాలన్నమాట. ఈ రోజు కింద పడ్డదని చెప్పేసి డౌన్ ట్రెండ్ అని, నిన్న పైకి వస్తే అప్ ట్రెండ్ అని అట్లా చూసుకోవద్దండి. ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ చూసుకోవాలి. ఇదిగోండి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది సార్ మీరు గమనించాలి. ఇక్కడ నుంచి చూసుకోవాలి మార్కెట్. ప్రీవియస్గా ఎక్కడైతే మనకు రివర్సల్ వచ్చిందో అక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది గమనిస్తున్నారా? 0.5 ఇక్కడ ఉంది. ఓకేనా. సో నేను నా వ్యూ వచ్చేసరికి అప్ ట్రెండే, కాకపోతే ఇది చిన్న కరెక్షన్, చిన్న రిట్రేస్మెంట్. ఇది అయితే ఈ 0.3 దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది, లేదా వరెస్ట్ కండిషన్లో 0.5 దాకా వస్తుంది రేపు. బట్ నా వ్యూ ఏంటి సార్? అర్థమైందా? నా వ్యూ కంప్లీట్గా బుల్లిషే. నేను బేరిష్ సైడ్ లేను నా వ్యూ ప్రకారంగా. ఇంకోటి కూడా చూపిస్తాను, మీరు గమనించారు లేదో. ఇక్కడ చూడండి సార్, ఎంత బాగా ర్యాలీ చేస్తుందో. కరోనా టైంలో పడ్డ తర్వాత నుంచి ఎలా రికవరీ అవుతుంది చూస్తున్నారా? మార్కెట్ రికవరీ అవుతుంది సార్. ఏదో టెంపరీగా ఫాల్ అయినంత మాత్రాన భయపడిన అవసరం లేదు. ఓకేనా. టెంపరీగా ఫాల్ అయినంత మాత్రాన భయపడిన అవసరం లేదు. మీరు డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ అలా ఉంది. చూడండి సార్, నేను ఎలా చూస్తాను మార్కెట్ని, తెలుసుకుంటున్నాను, నా వ్యూ ఎలా ఉంటుందో. సింపుల్ సార్. ప్రాక్టీస్ చేయాలి సార్. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఏదో ఎవరో టిప్ ఇచ్చారు, కాల్స్ ఇచ్చారని కాదండి. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా ట్రేడ్ చేయగలుగుతారు. ఫైన్. సో ఆల్ టైమ్ హైని కూడా టచ్ అవ్వాలి అనుకుంటున్నాను, అండ్ అది కూడా బ్రేక్ అవ్వాలి అనుకుంటున్నాను అండి. చూద్దాం ఈ నెల ఏమవుతుందో. బట్ మోస్ట్లీ ఆల్ టైమ్ హై అయితే ఖచ్చితంగా టచ్ అవ్వాలి. ఫైన్. ఇక్కడ ఒకటి గమనించండి. సో ఇక్కడ నా వ్యూ ఏంటి? రిలీజ్ సైడ్ ఉన్నా, ఒకవేళ కొంచెం కరెక్షన్ కిందకి వచ్చిన 46,935 అనేది మ్యాక్సిమం కింద లెవెల్. అయితే రేపటి రోజున 47,100 నుంచి రివర్స్ అవ్వాలి. లేదు అంటే కొంచెం కిందికి వచ్చినా రివర్స్ అవుతుంది. రైట్. ఓకే. రేపు ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే మీకు అందరికీ తెలుసు కదా సార్, మ్యాజిక్ లెవెల్. నా గోల్డెన్ జోన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది మా టీం అందరికీ చెప్పానండి, ఎలా గోల్డెన్ జోన్ డ్రా చేసుకోవాలనేది. గోల్డెన్ జోన్ ఎలా డ్రా చేయాలి, గోల్డెన్ జోన్ మీద ఎలా వర్క్ చేయాలనేది అందరికీ చెప్పాను, ప్రాణప్రతిష్ఠ గ్రూప్ వాళ్ళందరికీ. రైట్. అండ్ ఇది నా లెవెల్స్, ప్రీమియం లెవెల్స్ అనమాట. ఈ రెడ్ లైన్స్ ఉన్నాయి ప్రీమియం లెవెల్స్. ఈ లెవెల్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. ఫైన్. ఇప్పుడు మనం ట్రేడ్ అయిన తీసుకుందాం అంటే ఈరోజు ఆల్మోస్ట్ ఏం జరిగింది మార్కెట్? ఈరోజు ఆల్మోస్ట్ ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతూ వచ్చింది. రైట్. ఇక్కడ ఏం చేసింది గమనించాలి. ఇక్కడ ఏం చేసింది అంటే ఒక రేంజ్ క్రియేట్ చేసింది సార్. ఒక రేంజ్. నా గోల్డెన్ బాక్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. రైట్. మీరు ఇక్కడ ఇప్పుడు ఇంకొక బాక్స్ ఇస్తే చూడండి, ఇది రేంజ్ క్రియేట్ చేసింది ఇది. ఓకేనా. ఈ రేంజ్, ఈ రెడ్ బాక్స్ ఏదైతే వేసానో ఈ రేంజ్లో ఉన్నంత వరకు, ఓకేనా, ఈ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్ రేపు ఎటు పోదు. ప్లస్ గోల్డెన్ జోన్ పైన ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా సార్, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాకపోతే మార్కెట్లో మీకు గ్యాప్ అప్ అయితే చాలా బెస్ట్. ఏమవుతుంది బెస్ట్ సార్? గ్యాప్ అప్ అయితే చాలా బెస్ట్. ఇది ఉందా సార్? ఈ లెవెల్ ఎంత ఉంది? 47,400. 47,400 కన్నా పైన అయ్యి మార్కెట్ కొంచెం రిట్రేస్కి వస్తే మీరు ఇక్కడ కాల్ సెట్ ట్రై చేయొచ్చు, ఈవెన్ దో గోల్డెన్ జోన్లో సరే. ఓకేనా. గ్యాప్ అప్ అయ్యి 47,400 దగ్గర రివర్సల్ ట్రై చేయొచ్చు మీరు కాల్ సైడ్కి. ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ ఉంది, ఎంత సార్ ఇది? 47,250. 47,250 కన్నా కింద ఓపెన్ అయితే మీకు మళ్ళీ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఈ లెవెల్ నుంచి కాల్ ట్రై చేయొచ్చు. లేదు నేను రిస్క్ ప్లేయర్ని సార్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా సార్? ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి సార్. ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ రేంజ్ ఏదైతే మార్కెట్ ఫామ్ చేసిందో ఈ రేంజ్ నుంచి బయటికి రానివ్వండి. లేదనుకో అనవసరంగా ట్రాప్ అయిపోతారు. ఈరోజు ఏం జరిగిందో మీకు రేపు కూడా అదే జరుగుతుంది, ట్రాప్లో పడిపోతారు. సో రేంజ్ ఏంటంటే ఇది 47,410
నుంచి 47,230, 47,230 నుంచి 47,410, ఆల్మోస్ట్ మీకు 90 to 100 పాయింట్స్ వరకు రేంజ్ ఉంది. ఈ రేంజ్లో ఓపెన్ అయితే వెయిట్ చేయండి, బ్రేక్ అవ్వనివ్వండి. గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, కండిషన్ చెప్పాను కదా, రానివ్వండి. 47,400కి కాల్సే ట్రై చేయొచ్చు. ఈ గోల్డెన్ జోన్లు ఎక్కడ ఓపెన్ అయినా సరే పర్లేదు, హ్యాపీగా ఇంకా పైన ఓపెన్ అయినా పర్లేదు, రివర్స్ రానివ్వండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైంది సార్. కానీ ఈ మధ్యలో ఉన్నప్పుడైతే ట్రై చేయాలి. ఓకేనా. బుల్లిష్ వ్యూలో ఉంటున్నాను సార్, నేను ఆల్ టైమ్ హైని టచ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకేనా. అండ్ చూద్దాం ఏమవుతుందో మార్కెట్. వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్. థ్యాంక్ యూ సో మచ్.